నిజంగా ఈ కూలీ వర్సెస్ వార్ 2 క్లాష్ ఏదైతే ఉందో ప్రతి సినీ అభిమానికి కూడా పండగ రోజనే చెప్పాలి. ఎందుకంటే ఒకవైపేమో సూపర్ స్టారు, మరొక వైపేమో గ్రీక్ గాడు, ఒకవైపేమో మన కింగ్ నాగార్జున, ఇటువైపేమో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. ఆ కూలీ సినిమానేమో ఎల్సీయూలో ఒక పాట, లేకపోతే కొత్తగా ఒక యూనివర్స్ ఏమైనా స్టార్ట్ అయిద్దా అనే డౌట్లు అయితే ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఇటు వార్ 2 ఏమో వార్ 1 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్. మళ్ళీ ఈ క్రేజీ కాంబోస్ ఉన్న రెండు సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అవ్వటం ఏదైతే ఉందో అది పీక్ సినిమా అనమాట. ఇంకిది పక్కన పెడితే బుకింగ్స్ ఓపెన్ చేసిన దగ్గర నుండి నిన్నటి వరకు కూలీ సినిమాకి ఎన్ని టికెట్స్ బుక్ అయినాయి, వార్ 2 సినిమాకి ఎన్ని టికెట్స్ బుక్ అయినాయో మనమైతే ఒకసారి అయితే చూద్దాం. కూలీ సినిమా బుకింగ్స్ ఆగస్ట్ 8న అయితే స్టార్ట్ అయినాయి. ఆగస్ట్ 8న 3,80,000 టికెట్లు అయితే బుక్ అయ్యాయి. ఆగస్ట్ 9న 3,41,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఆగస్టు 10న 3,11,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఆగస్టు 11న 3,05,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఆగస్టు 12న 4,75,000 టికెట్స్ అయితే కూలీకి అయితే బుక్ అయ్యాయి. టోటల్ గా దేశవ్యాప్తంగా నిన్నటి వరకు 1.82 మిలియన్ టికెట్స్ అయితే కూలీ సినిమాకి అయితే బుక్ అయ్యాయి. ఇంకా వార్ 2 సినిమా విషయానికి వస్తే ఆగస్టు 9th నుంచి ఈ సినిమా యొక్క బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఆగస్టు 9th 8,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఆగస్టు 10th 60,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఆగస్టు 11th 78,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఆగస్టు 12th 2,20,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. మీరు ఒకసారి అయితే చూడండి, ఆగస్టు 11th నుంచి ఆగస్టు 12th ఎంత బిగ్ జంప్ అయితే ఉందో. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వార్ 2 సినిమా యొక్క బుకింగ్స్ అయితే నిన్న రాత్రి నుంచి ఓపెన్ చేయడం అయితే మొదలు పెట్టారు. అందుకే నిన్నటి నుంచే కొద్దిగా బుకింగ్స్ అయితే పెరిగాయి. టోటల్ గా నిన్నటి వరకు వార్ 2 సినిమాకి ఆల్ వర్షన్స్ కలిపి 3,74,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఇంకా మన ఏపీ తెలంగాణ విషయానికి వస్తే ఈ వీడియో చేసే టయానికి కూలీ సినిమాకి అడ్వాన్స్ సేల్స్ ఎంత అయినాయి అంటే 7,71,00,000 అయితే అయ్యాయి. అటు వార్ 2 సినిమాకి 6,56,00,000 అయితే అయ్యాయి. ఇంకా ఓవర్సీస్ లో కూలీ సినిమా 2.6 మిలియన్ అయితే క్రాస్ అయింది. వార్ 2 సినిమా 1 మిలియన్ కి అయితే దగ్గరలో ఉంది. ఈ విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో కూలీ సినిమా డామినేషన్ అయితే క్లియర్ కట్ గా అయితే కనబడుతుంది. కూలీ సినిమా సర్ప్రైజింగ్ గా నార్త్ లో కూడా బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. వార్ తో సమానంగా అయితే ఉన్నాయి అనమాట. అసలు వార్ 2కి నార్త్ లో ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అయితే ఉండాలి. అసలు రితిక్ రోషన్ గారి చరిష్మా ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మన తెలుగులోనే బుకింగ్స్ అయితే బాగున్నాయి అనమాట. అది కూడా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఉండటం వల్ల ఓవర్సీస్ లో కావచ్చు, మన తెలుగు స్టేట్స్ లో కావచ్చు, వార్ 2 సినిమాకి ఈ మాత్రమైన అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అవుతున్నాయి. అసలు హిందీ బెల్ట్ అయితే అసలు అనుకున్నంత స్థాయిలో సగం కూడా పర్ఫామ్ చేయట్లేదు. ఇక్కడ వార్ 2 సినిమాకి సెల్లింగ్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ గారే. ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు మార్నింగ్ అటు మన కూలీ సినిమా నుంచి సాంగ్ ప్రోమో వచ్చింది, ఇటు వార్ 2 సినిమా నుంచి కూడా ఒక ప్రోమో అయితే వచ్చింది. రెండు ప్రోమోలు కూడా అదిరిపోయినాయి. క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. అటు వార్ 2 కావచ్చు, ఇటు కూలీ సినిమా కావచ్చు, ఇద్దరు కూడా ట్రైలర్లో అయితే ఏమీ చూపించలేదు. సినిమాలో ఖచ్చితంగా కంటెంట్ అయితే ఉంటుంది. రెండు సినిమాలు కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అయితే అవుతాయి అని నాకైతే అనిపిస్తుంది. ఇంకా కూలీ సినిమా క్లైమాక్స్ లో ఒక క్యామియో రోల్ అయితే ఉందంట. అయితే ఈ సినిమా ఎల్సీఈతో కనెక్షన్ ఉందా, లేకపోతే ఇది సపరేట్ కూలీ యూనివర్సా అని మనం సినిమా చూసాకైతే అర్థమైద్ది. అలాగే వార్ 2 సినిమాలో కూడా మనం ఎవ్వరం ఊహించని ట్విస్టులు అయితే ఉన్నాయంట. ఇంకా క్యామియో రోల్స్ కూడా ఉన్నాయన్నమాట. మన ఆలియా భట్ గారిది, ఇంకా మన బాబీ డియోల్ గారు కూడా ఈ స్పై యూనివర్స్ లోకి అయితే యాడ్ అవుతారు. ఆయన విలన్ గా యాడ్ అవుతాడు ఏంటనేది మనం సినిమా చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా వీళ్ళు పొద్దున్న రిలీజ్ చేసిన ప్రోమోలో కూడా ఆ ట్విస్టులు మీరు సినిమా చూసిన తర్వాత ట్విస్టులు అయితే ఎవరికి చెప్పొద్దు అన్నట్టుగా అయితే ప్రోమో అయితే రిలీజ్ చేశారు. కాబట్టి వార్ 2 సినిమాలో కూడా ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. ఇంకా మన తెలుగు స్టేట్స్ లో వార్ 2 సినిమాకి బ్రేక్ ఏమైనా అవ్వాలంటే 96 కోట్ల షేర్ అయితే రావాలి. ప్రపంచవ్యాప్తంగా 340 కోట్ల షేర్ అయితే రావాలి. కూలీ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే 305 కోట్ల షేర్ అయితే కావాలి. మన తెలుగు స్టేట్స్ లో 46 కోట్ల షేర్ అయితే రావాలి. మరి చూద్దాం. నాకు తెలిసి రెండు సినిమాలు కూడా స్క్రీన్లు అయితే పగిలిపోవాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే రేపు పొద్దున్న 4ంటికి అయితే వార్ 2 సినిమాకి అయితే వెళ్తున్నా, 9ంటికి అయితే కూలీ సినిమాకి అయితే వెళ్తున్నా. మరి మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు అనేది కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.